చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం ఏంటంటే మీకు రాజకీయాల్లోనే కాదు శత్రువులు, ఇంట్లో కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. అంటే శత్రువులుగా మనం మాట్లాడలేము, ఇంట్లో కూడా మనం రాజకీయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని మీరు చూసినట్టే ఉన్నారు మీ కెరీర్ మొత్తం చూస్తుంటే. ఇప్పుడు అంటే చెప్పటం అని కాదు కానీ జస్ట్ పొలిటికల్గా నా ఎనిమీస్ అంతా కూడా నాకు ఫ్యామిలీ నుంచే పోటీ చేసిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు కానీ, లేదా నాకు అంటే నేను వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా నా సపోర్ట్ అవసరం వచ్చినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా పొలిటికల్గా వచ్చేవరకు వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలే. పొలిటికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు, బికాజ్ వాళ్ళందరూ వివిధ డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు కాబట్టి. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది మేడం? పర్సనల్ లైఫ్ కలుస్తాం, కలిసినప్పుడు మాట్లాడతాం, అంత ఫ్రీక్వెంట్గా కలుసుకుని. ఇప్పుడు అందరూ బిజీని, ఇంట్లో మా పిల్లలే మేము ఫ్రీక్వెంట్గా కలవలేము. ఇక మిగతా వాళ్ళతో అంత ఫ్రీక్వెంట్గా కలిసేది అంటే ఒకేషన్స్ అప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా ఇట్లా ఏదైనా ఎవరింట్లో ఫంక్షన్ అయినప్పుడైనా అందరం వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తాము, స్పెషల్ ఒకేషన్స్లో కలుస్తాం. బట్ రెగ్యులర్గా కూర్చొని ఇట్లా పిలుచుకొని మాట్లాడి ముచ్చట్లు పెట్టి అట్లాంటిది ఏమి ఉండదు, దానికి ఆ టైం లేదు. మీరు ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, వాటన్నిటిని తట్టుకొని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకుంటే కూడా అక్కడ మా బ్రదర్ ఉన్నాడు, టిఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశాడు, మక్తల్ నుంచి. ఇటు నారాయణపేట నుంచి మా ఇంకొక యంగర్ బ్రదర్, ఎవరైతే నక్సల్స్ కాల్పులో చనిపోయిన మా ఫాదర్తో పాటు చనిపోయినటువంటి మా బ్రదర్ డాటర్ కంటెస్ట్ చేసింది. ఇక్కడ మా తమ్ముడికి సపోర్ట్ చేసింది, ఇక్కడ తమ్ముడి కూతురికి సపోర్ట్ చేసింది, అక్కడ గెలిపించుకుంది, ఇక్కడ గెలిపించుకుందని పొలిటికల్ రైవల్స్ చాలా స్టోరీలు చేశారు మీడియాలో. డీకే అరుణ ఏదో రకమైనటువంటి వేసేయాలి కదా, ఆమె ఎక్కడ ముందుకు పోతుందో ఏంటో. భారతీయ జనతా పార్టీలో ఒక ఉమెన్ ఉంది, అందులో స్ట్రాంగ్ విమెన్ ఉంది, మంచి పేరు ఉంది, ఈమెను ఏ రకంగా పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, దాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఎంక్వైరీలు చేస్తే ఏం చేశానని తెలుస్తుంది కదా. సో మా ఫ్యామిలీ పేరునైతే పక్కన తీయలేరు కదా. ఎస్, హీఈస్ మై బ్రదర్, బ్లడ్ రిలేషన్, దాన్ని కాదనలేము, నేను కూడా కాదనలేను కదా. బట్ బ్లడ్ రిలేషన్ అంత మాత్రాన ఆయన పార్టీ వేరే, నా పార్టీ వేరే. నేను పోయి ఆయన కంటెస్ట్ చేసి సపోర్ట్ చేసేది ఉండదు. నేను టీడీపీ నుంచి అప్పుడు కంటెస్ట్ చేసే పార్లమెంట్ మెంబర్కి మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు ఇట్ వాజ్ ఇన్ 96. ఎప్పుడు మల్లికార్జున్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్. మా ఫాదర్ చెప్పారు, బేటా నేను నీకు సపోర్ట్ చేయలేను నాన్న, నా ఆశీర్వాదం అందిస్తాను, బట్ నా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది కానీ నేను సపోర్ట్ చేయలేను, ఎథిక్స్కి విరుద్ధంగా పోలేనని అన్నాను. సో మల్లికార్జున్ గారికి సపోర్ట్ చేశారు. సరే, వాళ్ళ ఆశీర్వాదం నా కూతురు గెలవాలని మనసులో మా ఫాదర్కి ఉండిండొచ్చు, బట్ బయట ఆయన నా కూతురుకి ఓటేయని ఒక్క దగ్గర చెప్పలేదు. ఎవరిని కూడా మీరు వెళ్ళండి అని అడిగితే కూడా నో అని చెప్పారు. సార్ మేము పాపకి చేస్తాం సార్, మీరు మమ్మల్ని ఏమనొద్దు సార్. నో 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 నో, మీరు ఎవరు పోవడానికి వీల్లేదు, మనం పార్టీలో ఉన్నాం, మీరు అందరు పార్టీకే చేయాలని చెప్పారు. సేమ్ పార్టీలో లేము ఇద్దరం, తర్వాత ఇద్దరం సేమ్ పార్టీలోకి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ మా బ్రదర్ ఇంకో పార్టీలోకి వెళ్ళాడు, నేను బీజేపీలోకి వచ్చా, తమ్ముడు కూతురు కాంగ్రెస్లో ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పొలిటికల్గా అయినప్పుడు దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్. సరే, వాళ్ళు ఓడిపోతే ఏమో అన్నారు కానీ గెలిచినప్పుడు గెలిపించారు అంటారు. రాజకీయాలు వేరు, అక్కడ అమ్మాయి గెలిచింది, నా తమ్ముడి కూతురు గెలిచింది నారాయణపేటలో అంటే షీ కంటెస్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైం. క్యాండిడేట్ ఎవరైతే గతంలో ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ వ్యతిరేకత ఉంది. సో అక్కడ ఏమైంది, మా బ్రదరు నక్సల్స్ కాల్పుల్లో చనిపోయినటువంటి వాడు కొంచెం ఆ ఏరియాలో కొంచెం ఒక యూత్ అంతా ఫాలోయింగ్ ఉండేది. సో అదంతా ఆ అమ్మాయి కొంచెం మళ్ళీ రివైవ్ చేసే వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఆ సింపతి వచ్చింది. వాడి కూతురు కదా, వాళ్ళ కూతురు నర్సిరెడ్డి గారి మనవరాలు, నర్సిరెడ్డి గారిని చంపేశారు, నర్సిరెడ్డి గారి మనవరాలంట అని చెప్పి అట్లా ఆ విధమైనటువంటి సెంటిమెంట్ కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఏ మాట డీకే అరుణ గెలిపి పొలిటికల్ గా ఇప్పుడు ఇవన్నీ అభాండాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఆమె అక్కడ నారాయణపేట, షీస్ కాంగ్రెస్, నేను బీజేపీ. కాంగ్రెస్ క్యాండిడేట్ పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి క్యాంపెయిన్ చేశాడు. మా సిస్టర్స్ ఇట్లా పోయి క్యాంపెయిన్ చేసి రాగానే ఎంబడే అమ్మాయిని పోయి క్యాంపెయినింగ్ సేమ్ ఊర్లో. అట్లాంటి పోటీ మీద పడి కంప్లైంట్ అంటే అంత టఫ్గా నన్ను మా ఫ్యామిలీ అంటే ఆమె అమ్మాయిని పంపించి అంటే అమ్మ చేస్తుందో చేదో నమ్మకం కావచ్చు, ఏదో రకమైనటువంటిది కావచ్చు, అంత ప్రెషర్ పెట్టి కూడా చేశారు వాళ్ళు.
సో ఇట్ ఈస్ నా గెలుపు ఊరికే ఎవరో వాళ్ళు గెలిపిస్తేనో వాళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు కాదు. సో నేను జిల్లాలో ఆ రకంగా గతంలో పనిచేసినటువంటి గుర్తు ప్రజలకి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలకు ఉంది. సో డీకే అరుణమ్మ ఇక్కడ లోకల్ మాకు పార్లమెంట్ మా సభ్యురాలు, అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ బయట ఆయన. సో ఇవన్నీ ఈక్వేషన్స్తో ప్రజలు నన్ను అక్కడ గెలిపించారు. సో వాళ్ళు ఊరికే ఏదో అయిపోయింది అని అనుకుంటే కరెక్ట్ కాదు కదా మేడం. ఏ మాటకు ఆ మాటే చిట్టెం వారి ఆడబిడ్డల్ని ఒకే వేదిక మీద చూస్తుంటే మాత్రం బాగుంది. కాంగ్రెస్ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు, అలాగే మీరు మేనత్త ఇద్దరు కూడా. అయితే ఎవరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా. అంటే ఆమె కాన్స్టిట్యున్సీ కూడా మేమందరం పర్ణిక అనడం అనేది కొత్తగా అనిపిస్తుంది మాకు. పింకీ అంటాం అమ్మాయిని ఇంట్లో. పింకీ అంటారా? మాకు అలవాటు. అంటే ఇప్పుడు ఇంట్లో వేరే ఎట్లున్నా పొలిటికల్ గా అందరు ఎమ్మెల్యేస్తో ఉన్నట్టుగానే ఆమెతో ఉంటాను నేను. తన ప్రత్యేకం ఏముంటది, అక్కడ కూడా తను ఎమ్మెల్యే, ప్రజల కోసము షీ హాస్ టు వర్క్, నేను పనిచేయాలా. సో ఎనీ డెవలప్మెంట్ కలిసి పనిచేయడం అనేది ఉత్తమం. అది ఇప్పుడు మామునార్ కానివ్వండి, జడ్చర్ల కానివ్వండి, అటు మక్తల్ కానివ్వండి, కొడంగల్ అయితే ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ వారే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ నియోజకవర్గం కాబట్టి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో మిగతా నియోజకవర్గాల ఎక్కడ ఎలాంటి షాద్నగర్ కానీ ఎక్కడ ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము కోఆపరేట్ చేస్తామని చెప్తున్నాం, పని చేస్తామని చెప్తున్నాం. ఆ విధంగా కలిసి అందరు ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడతాం. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళదే, ఆ రోజు ఎవరి విమర్శలు, వాళ్ళు చేయని పనులు నేను చెప్తాను, నేను చేయని పనులు వాళ్ళు చెప్తాను, రకరకాలుగా నడుస్తుంది. ఎవరు ఏం చేశారన్నది చివరికి ఎలక్షన్ అప్పుడు మళ్ళీ తేలుతుంది. స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించినవి ఈ ఫొటోస్ మేడం ఏంటివి? ఇవన్నీ ఆర్ట్, నా కూతురు కలెక్షన్ ఆమె పెట్టింది ఇక్కడ. శృతి, స్నిగ్ధ, శ్రవంతి పెద్ద ఆమె, శృతి సెకండ్, స్నిగ్ధ థర్డ్. ఎవరిది ఇంతకీ? శ్రవంతి పెద్ద ఆమెది. ఆమె ఆర్ట్ కలెక్ట్ చేస్తుంటది. సో ఆమెదే చేత్తో వేసిన ఆర్ట్ మేడం? అంత చేత్తో వేసింది. ఆర్టిస్ట్ తన కలెక్షన్ అదంతా. ఎక్కువ యానిమల్స్ లాంటివే కనిపిస్తున్నాయి, ఎద్దులు, అడవి దున్నలు, పెయింట్ ఆర్టిస్ట్ కదా. థీమ్ ఉన్నట్టుంది మేడం. పొలిటికల్ లీడర్ గా డీకే అరుణ గారి జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. కానీ ఈ రోజు మీ గురించి అనేక వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం మాకు కల్పించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.